హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం మటన్ కర్రీ అండి. ఫస్ట్ టైం వండినా కానీ మనకి కేజీ అయినా 2 కేజీలైనా చాలా ఈజీగా అయితే మనం కర్రీని చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కనుక మీరు మటన్ కర్రీ వండితే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ముద్దర మటన్ అయినా లేత మటన్ అయినా ఈజీగానే ఉడికిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు చేసేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం మనం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి మనం శుభ్రంగా కడుక్కున్న మటన్ని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మొత్తం మటన్ అయితే వేసేసుకోవాలి. మొత్తం మటన్ వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ అయితే మనం మూత పెట్టకుండా ఉంచేయాలి. తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా వాటర్లో అయితే వచ్చేస్తుంది. మటన్ అనేది వాటర్ పోయే వరకు స్టవ్ మీదే ఉంచాలి. ఈ లోపు మనం మటన్ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ఇక్కడ ధనియాలు, జీలకర్ర, అలాగే లామొగ్గులు, లాలిక్కాయలు, దాల్చిన చెక్క వేసుకుని చక్కగా ఇలా దంచుకోవాలి. మనకి మిక్సీ కన్నా ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మటన్కి. మటన్ వండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఇలా అప్పటికప్పుడు మిక్సీలో కానీ ఇలా రోటిలో కానీ మనం రుబ్బుకుని వేసుకుంటేనే మసాలా అనేది బాగుంటుంది. ఇలా మటన్ మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు ఉంచిన తర్వాత మటన్ మొత్తం వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత దీనిలోకి 2 బిర్యానీ ఆకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, లామొగ్గులు, లాలిక్కాయలు చిన్నవి 2 చాలు. ఇవి వేసేసుకుని మనం ఉల్లిపాయలు అనేవి మన ఇష్టం. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇక్కడ కేజీ మటన్కి ఇక్కడ 4 అలాగే 5 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ డైరెక్ట్గా ఇలా వేసేసుకుని కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ మనం వేపుకోవాలి. ఇలా మూత పెట్టుకుని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలకి అలాగే మనం మూత పెట్టుకుంటూ ఉంటే మటన్ అలాగే ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇలా మనం మూత పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతుంది. ఉల్లిపాయలు అలాగే మటన్ కూడా సమానంగా మగ్గుతాయి. తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచేయాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ముక్కలు కూడా టేస్ట్ అనేవి పట్టి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేయలేదు. ఇప్పుడు దీనిలోకి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఆడుకున్నది ఇలా వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. అలా మగ్గబెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మటన్కి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మనం ఒక 2 or 3 మినిట్స్ అయితే మనం ఉంచేయాలి. మటన్ అనేది బాగా మగ్గుతుంది. ఈ విధంగా మటన్ వండుకుంటే మనకి కుక్కర్ వేయని అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కుక్కర్లో వేస్తే మటన్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకి మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ అయితే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇలా మనం కలుపుకుంటూ ఉన్న తర్వాత దీనిలోకి కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం, ఎంత ఎక్కువ తింటే అంత మనం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం రుచిని బట్టి. కారం కూడా నేను ఇక్కడ కేజీ కాబట్టి 3 or 4 స్పూన్స్ అయితే వేసాను. మటన్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి. అలాగే మనకి కారం స్పైసీ ఎక్కువగా ఉంటే మనం కారం 2-3 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ముక్కలన్నిటికీ పట్టించేలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉంచేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా మనం మగ్గబెట్టుకోవాలి. అప్పుడే ముక్కలకి అనేవి టేస్ట్ అది బాగా పడుతుంది. ఇలా మనకి కలర్ఫుల్గా మటన్ అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కూడా సగం ఉడికిపోయింది మటను. మనకి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మటన్కి ఉడకడానికి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందు కన్నా ఇలా లాస్ట్లో మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అనక మనం వేసుకుంటే పచ్చిమిర్చి అనేవి స్మాష్ అయిపోకుండా చక్కగా ఉంటాయి. ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది. ఇలా మనకి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గిన్నెకి అంటుకున్న మొత్తం అంటు కూడా మనకి ఇందులో కలిసిపోతుంది. ఇలా కలుపుకొని మనం బాగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ముక్కలు మురిగే వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పట్టవు. ఈ తక్కువ వాటర్తోనే మటన్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనకి ఇలా ఈ టైప్లో మనకి గ్రేవీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే చిక్కబడిపోతుంది. బాగా చిక్కబడే వరకు ఉంటే మటన్ అనేది బాగా చిక్కబడిపోతుంది. తినడానికి బాగోదు. అంతే అండి, వేడివేడి మటన్ అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.